వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి పుల్లారెడ్డి నగర్లో ఉన్న వశిష్ఠ ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. కాలేజీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించడంతో పాటు స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా రావడంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ లీడర్ అధ్యక్షులు రాజ్ కుమార్ చౌదరి, మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. Invite our MLA Sri Dagumati Venkata Krishna Reddy Garu to come occupy his seat on the dais. Sanjay Anna okay sir. Okay ma. Marks out of 1000. Next period ka NV Sanjana and family 989 మార్కులు. NV Sanjana 985 మార్కులు. CH మేధన 985 మార్కులు. 1000 కి 985 మార్క్స్. ఏ ప్రణతి వాళ్ళ అంకుల్ వచ్చినారు, వాళ్ళ బ్రదర్ వచ్చినాడు. థ్యాంక్ యూ. గుడ్ మార్క్స్. Number we start from 991 and we end at 980. మన శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి ఈ సంవత్సరం 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. మొదటి సంవత్సరం నుంచి కూడా ఈ సంవత్సరానికి వరుసగా 4 సంవత్సరాల నుంచి మా స్టూడెంట్స్ టౌన్ ఫస్ట్ సాధించడం జరుగుతూ ఉంది. ఆ స్టూడెంట్ ఈరోజు టౌన్ ఫస్ట్ సాధించిన స్టూడెంట్స్కి అభినందన తెలిపి ఇక్కడికి మనం పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి మన కాలేజీకి వశిష్ఠ జూనియర్ కాలేజీకి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకుడు కావలి ఎమ్మెల్యే మా దగ్గుపాటి కృష్ణారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇంతటి మా యొక్క విద్యార్థులు ఇంతటి విజయం సాధించడంలో వాళ్ళకి తోడ్పడినటువంటి మా అధ్యాపక బృందం, విద్యార్థులు చదువుతారో లేదో లేదు మాకు తెలియదు, కానీ మా అధ్యాపకులు వాళ్ళకన్నా ఎక్కువ ఇది మన కాలేజీ, ఇది మన కాలేజీ ఎలా ఎప్పుడు ఉండాలా, తోడ్పడాలని చెప్పి మా విద్యార్థుల కన్నా కూడా ఎక్కువ తోడ్పడతారు మా అధ్యాపక బృందానికి. అదేవిధంగా మా స్టూడెంట్స్ సాధించిన విజయంలో తోడ్పడిన వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకో ప్రతి నిమిషం వాళ్ళతో ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు నేను ఇంకొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వరుసగా ఈ 4 సంవత్సరాలు చేసుకొని ఈ రోజున పిల్లలు భవిష్యత్తుకు నాంది పలుకుతున్నటువంటి వశిష్ఠ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈనాడు కావలి పట్టణంలో ఒక రికార్డును సృష్టించుకొని వాళ్ళ బిడ్డలకి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తుకు నాంది పలికి ఈరోజు కావలిలో తలెత్తుకుని తిరిగే విధంగా మన బిడ్డలు రాష్ట్ర చరిత్రలో మంచి ర్యాంకులు సాధించినందుకు ముఖ్యంగా కుమారి హరిత వాళ్ళ తండ్రి వ్యవసాయదారుడు, 3 అక్క చెల్లెళ్ళు, ఒక పాప డిగ్రీ బీటెక్ పూర్తయి జాబ్ కోసం చర్చి, రెండో పాప బీటెక్ చేస్తుంది.
మూడో పాప ఈరోజు కావలికి తలెత్తుకునేటట్టు ఆ పాప మనలందరినీ తలెత్తించేటట్టు చేసింది. అందుకని ఆ పాపని పేరున ఆ పాపకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆనందం ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ అట్ ద సేమ్ టైం ఈ ఆనందాన్ని ఇంకా ఇనుముడింప చేసుకొని ఉన్నతమైన స్థాయికి ఎదిగే టైంలో గర్వాన్ని పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఇన్స్పైర్ ఉండాలి, ఆనందించాలి. దాన్ని నెగిటివ్గా కాకుండా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆ పాపని బ్లెస్సింగ్ ఇస్తూ, అదేవిధంగా పూజిత ఫస్ట్ ఇయర్లో దాదాపు 470 మార్కులకి 466 మార్కులు సాధించి ఆ పాప కూడా జూనియర్ ఇంటర్లో ఈ రోజున టౌన్ ఫస్ట్ వచ్చినందుకు ఆ పాపను కూడా అభినందిస్తూ, ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని కాదు, అందరూ బాగా చదివారు. దాదాపు మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు 13 మందికి మంచి ర్యాంకులు వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ర్యాంకులు వచ్చినాయి. అయితే చదువు వేరు, రేపటి మన మార్గాలు వేరు. మీరు ఇప్పటి వరకు కూడా పాఠ్య పుస్తకాలలో పాఠాలు మాత్రమే నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు 18 సంవత్సరాలు పూర్తయి, అంటే 17 సంవత్సరాలు పూర్తయి 18 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి వయసులో బహుశా మీరు అందరూ కూడా ఉంటారు. కౌమార్య దశ నుంచి ఇప్పుడు నిజమైన దశ మెచ్యూరిటీ లెవెల్స్లోకి అడుగు పెడుతున్న వేళ ఇప్పటి నుంచి మీరు ఒక గ్రాడ్యుయేట్స్, అంటే మీకై మీరే ఆలోచన శక్తిని పెంచుకోవాల్సినటువంటి వయసులోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు మీకు మార్గదర్శకులు తల్లి, తండ్రి, గురువులు ముగ్గురు కలిసి మిమ్మల్ని నడిపారు. రేపటి నుంచి మీరందరూ కూడా గ్రాడ్యుయేషన్లో, అది బీటెక్, బిఎస్ఎల్, లేదంటే ఇంకేదైనా గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్లోకి అడుగు పెడుతున్నారు అంటే మీరు గురువులు చెప్పిన పాఠాలతో పాటు మీ నిజ పాఠాలు నేర్చుకోవాలి. జీవితంలో ఎదగడానికి కావాల్సినటువంటి రూపురేఖలను మీరు మార్చుకోవాలి. మార్గాన్ని మీరే అన్వేషించుకోవాలి. అన్వేషించుకున్న మార్గంలో మీరే నడవాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండే అంశాలు మాత్రమే గురువులు చెప్తారు. మీ జీవితానికి కావాల్సినటువంటి మార్గాన్ని మీరే వేసుకోవాలి. మీరు మార్గాన్ని వంకర టింకరగా వేసుకుంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దీన్ని మీరు ఒక కాంక్రీటెడ్ ప్లాన్తో, ఒక పరిపక్వమైనటువంటి మార్గాన్ని మీరు అన్వేషించుకుంటే, ఎస్ నేను అందరికంటే బెస్ట్, నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది, నాకంటూ ఒక తెలివి ఉంది, నేను మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటా. కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరో చెబితే మారేదానికి పొద్దుతిరుగుడు పువ్వు కాదు, సూర్యుడి చుట్టూ తిరగడానికి. మనకంటూ ఒక ఎబిలిటీ ఉంది, మనకంటూ ఒక కెపాసిటీ ఉంది. కాబట్టి నేను బెస్ట్ అనేటువంటి ఒపీనియన్ మీలో రావాలి. రెండోది, నేను ఎప్పుడు కూడా ఒంటరివాడిని, పుట్టుకతో ఒంటరిగా ఒంటరిగా పోతా. ఈ మధ్యలో కూడా ఎనీ టైం ఈ మధ్యలో టీచర్లు వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తుంటారు, తోడబుట్టులు వస్తుంటారు, కానీ నా జీవితం ఎప్పుడు కూడా ఒంటరే. ఎనీ టైం నేను సక్సెస్ అవ్వాలి, ఎనీ టైం నాలో సక్సెస్ రావాలి. నా మార్గానికి నేనే నిర్ణేతను తప్ప నా నుదుటి రాతను ఎవరు మార్చలేరు. కాబట్టి నేను ఒంటరిగా ఉన్నాను. ఈ ఒంటరిలో నేను విజయాన్ని సాధించాలనే తపన మీలో ఉండాలి. అందుకే తలరాత బ్రహ్మది. మనల్ని పుట్టించే రోజు దేవుడు మన నుదుట రాసి పంపించాడు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, మార్గం నీది. ఈ మార్గంలో ఫెయిల్ అయినా, ఈ మార్గంలో సక్సెస్ అయినా, ఈ మార్గంలో అధిరోహానికి చేరుకున్నా, పాతాళంలోకి పోయినా ఎవ్వరూ నీ నుదుటన మార్చలేరు. మార్చుకోవాల్సింది మీరే. కాబట్టి కౌమార్య దశ నుంచి ఈరోజు అడుగు పెడుతున్నటువంటి కావలి మా బిడ్డలందరినీ కూడా మేమందరం కూడా ఆశీర్వదిస్తున్నాం. ఒక ఉన్నతమైన స్థాయికి మీరు అందరూ వచ్చి కావలి కీర్తి పతాకాన్ని అగ్రస్థాయిలో నింపేందుకు ఈరోజు మీరు సమాజంలోకి వచ్చేసారు. అంటే డిగ్రీలు వస్తున్నాయంటే సమాజంలోకి వచ్చేస్తున్నారు. అప్పుడే మీ ఆలోచన విధానాలన్నీ ఉండాలి. జీవిత మెట్టుకి ప్లానింగ్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉండాలి, ఆబ్జెక్టివ్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి, మోటివేషన్తో పనిచేయండి. ఇవన్నీ కలగలిపితే సక్సెస్ మన ఇంట కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరికి అదృష్టం అనేది నుదుట రాతన ఉండదు. మనం కష్టపడితే ఎక్కడ స్వెట్ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది, ఎక్కడ స్ట్రెయిన్ తీసుకుంటాం అక్కడ సక్సెస్ ఉంటుంది. కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ఏది కూడా మనకి దొక్కుతుంది. కాబట్టి అంత కష్టమైన దాన్ని ఇష్టంగా మార్చుకోండి. ఒక మంచి
ఆలోచనతో ముందుకు పోండి అని చెప్పి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు కావలిలో మా బిడ్డలు చదువుకోవడానికి ఒక క్యాంపస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీని ఇచ్చి మంచిగా వాళ్ళకి చదువులు చెప్పి ఆ బిడ్డలను మీ బిడ్డలుగా భావించి మీరు నిరంతరం వాళ్ళని ఎదిగేదానికి కృషి చేస్తున్నటువంటి వశిష్ఠ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ర్యాంకులతో ఈ కావలిలో ఒక కీర్తి పతాకంలో ఒక ధృవతారలాగా ఈ వశిష్ఠ జూనియర్ కాలేజీ కూడా ఎదగాలని మనసారా నేను కూడా ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటూ తమ్ముడు సురేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. పేట 5వ లైన్ కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.